ఇది మీ పాత నగ. ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్. కోనసీమ కొబ్బరి మార్కెట్ కు పండుగ శోభ వచ్చింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చాలా కాలం తర్వాత కొబ్బరికాయకు మంచి ధర పలుకుతోంది. నెల వ్యవధిలోనే కొబ్బరికాయ ధర రెట్టింపైంది. నెల క్రితం 1000 కొబ్బరికాయల ధర 9,000 రూపాయలుండగా ప్రస్తుతం 18,000 రూపాయలకు పెరిగింది. 5 ఏళ్లుగా లభించని గిట్టుబాటు ధర ఇప్పుడు లభిస్తుండటంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ఉత్తర భారత్లో కొబ్బరికాయకు డిమాండ్ పెరిగింది. దీంతో ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని అంబాజీపేట, పాలకొల్లు కొబ్బరి మార్కెట్లకు ఆర్డర్లు పెరిగాయి. పచ్చి కొబ్బరికాయతో పాటు కురిడి కొబ్బరికాయ ధరలకి రెక్కలొచ్చాయి. పచ్చికాయతో సమానంగా కురిడి కొబ్బరికాయల ధర కూడా పెరిగింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రాలకు అంబాజీపేట, పాలకొల్లు మార్కెట్ల నుంచి పచ్చి కొబ్బరికాయలు, కురిడి కొబ్బరికాయల ఎగుమతులు జోరందుకున్నాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో కొబ్బరికాయ దిగుమతి తగ్గడంతో కోనసీమ కొబ్బరికాయకు గిరాకీ పెరిగింది. కొబ్బరి సాగు వ్యయం పెరిగింది. కూలీల రేట్లు, దింపు, వలుపు, రవాణా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో 1000 కొబ్బరికాయకు కనీసం 20,000 పలికితే తమకు మేలు జరుగుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. కొబ్బరికాయ రేటు పెరగడం సంతృప్తి అయినప్పటికీ కూడా సుమారు 20,000 పైన అవుతేనే రైతుకి గిట్టుబాటు ధర అవుతుంది. ఎందుకంటే ఇవాళ కూలి రేట్లు పెరిగినాయి, మరి ఎరువుల రేట్లు పెరిగినాయి, దింపు రేట్లు కాడి నుంచి మొత్తం లేబర్ కాడి నుంచి ట్రాన్స్పోర్ట్ కాడి నుంచి అన్ని విధాలా కూడా పెరిగినాయి. కాబట్టి కాయ దిగుబడి కూడా అంతంత మాత్రంగా. పెరిగిన ధర కనీసం 5 నెలల పాటు నిలకడగా ఉంటే వ్యాపారం సక్రమంగా సాగుతుందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. రైతు నుంచి కొబ్బరికాయ కొన్ని నిల్వ చేసే రైతులు మళ్లీ ధర తగ్గితే నష్టపోతామని ఆవేదన చెందుతున్నారు. 18,000 నుంచి 19,000 జరిగిందని రేటు. నిన్న ఇవాళ ఒక 2 రోజుల్లో కాయకి 2 రూపాయల నుంచి 2.5 చప్పులు తీసేశారు. ఒక 50,000 కొబ్బరికి ఉంటే 1,50,000 2 లక్షలు పోయింది. ఈ లోపల ఎవరికి వేస్తానన్నా కొబ్బరికాయ నిన్న ఇంకా తగ్గుతుంది కదా అని ఇంకా రోజు రోజుకి ఆగుతున్నారు. రైతేమో పెద్ద రేటు అడుగుతున్నాడు. ఇది ఇలా జరుగుతుంది వ్యాపారం, అంతంత మాత్రమే వ్యాపారం.